డాక్టర్ గారు, మా బాబుకి 6 సంవత్సరాలు. ఈ మధ్య కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో హెమోగ్లోబిన్ తక్కువగా ఉందని డాక్టర్ గారు అన్నారు. రోజు బ్లడ్ ఎక్కించాలన్నారు. తలసేమియా అనే సమస్య ఉందని అన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ గణేష్ గారు సమాధానం అందిస్తారు. థాలసీమియా అనే రోగం, మీ బాబుకు ఉన్న థాలసీమియా రోగం, ఇది ఒక ఎర్ర రక్త కణాలు ప్రాబ్లం. ఈ రోగంలో ఎర్ర రక్త కణాలు తేడాగా తయారవుతాయి. మామూలుగా మన శరీరంలో ఉన్న ఎర్ర రక్త కణాలు మనకు బలం ఇస్తుంది, ఆక్సిజన్ సప్లై చేస్తాయి అన్ని బాడీలో. ఈ థాలసీమియా రోగంలో ఎర్ర రక్త కణాలు పుట్టిన ముందునే బోన్ మ్యారో అనే జగలో ఉత్పత్తి అవుతుంది రక్త కణాలు, అక్కడే ఉంటాయి. ఇలా చనిపోయిన వల్ల ఇలాంటి థాలసీమియా రోగికి హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళకి జీవితాంతం బ్లడ్ ఎక్కించే అవసరం పడుతుంది. ఈ రోగానికి పూర్తిగా పరిష్కారం చేయడానికి కోసం బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనే ఆధునిక చికిత్సా పద్ధతి ఉంటుంది. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా ఇలాంటి థాలసీమియా రోగి ఉన్న పేషెంట్కి బోన్ మ్యారో పూర్తిగా మార్చి కొత్త మంచిగా పనిచేసే ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేసేలాగా బోన్ మ్యారో మార్పు చేసి మనం ఈ రోగానికి పూర్తిగా పరిష్కారం చేసుకోవచ్చు. అదే కాకుండా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ లేకున్నా ఇలాంటి థాలసీమియా రోగికి జీవితాంతం రక్తం ఎక్కించుకోవటం, ప్రతి 2 వారాలు 3 వారాలకి హిమోగ్లోబిన్ 9-10 పెట్టడానికి ప్రతి 2-3 వారాలకి బ్లడ్ ఎక్కించుకోవటం. అదే కాకుండా ఈ బ్లడ్ ద్వారా మన బాడీలో ఐరన్ అనేది చాలా ఎక్కువగా మాత్రలో జమ అయిన వల్ల ఈ ఐరన్ మాత్ర తగ్గడానికి ఐరన్ తగ్గించే మందులు వాడటం, ఇలాంటి చికిత్సా పద్ధతి ఉంటుంది. ఈ చికిత్సా పద్ధతి జీవితాంతం వాడాల్సిందే. ఇది కాకుండా పూర్తిగా పరిష్కారం కోసం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనే చికిత్సా పద్ధతి ద్వారా ఇలాంటి వ్యాధికి ఒక కొత్త జీవితం పూర్తిగా క్యూర్ చేసే అవకాశాలు ఉంటాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా దాదాపు 90-95% పిల్లలు, థాలసీమియా ఉన్న పిల్లలు పూర్తిగా జీవితాంతం క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చికిత్సా పద్ధతి ఒక అత్యాధునికమైన చికిత్సా పద్ధతి. ఇప్పుడు ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో అవైలబుల్ ఉన్నాయి. ఈ బోన్ మ్యారో చికిత్సా పద్ధతిలో పేషెంట్ కి ఉన్న జీన్స్ మ్యాచ్ అయ్యే డోనర్స్ ఫ్యామిలీలో దొరకచ్చు, బ్రదర్ సిస్టర్స్. లేకపోతే ఫ్యామిలీలో డోనర్ మ్యాచ్ కాకపోతే వరల్డ్ బోన్ మ్యారో రిజిస్ట్రీ అని ఉంటుంది. దాంట్లో ఇలాంటి జీన్ మ్యాచ్ అయ్యే డోనర్ మనం కనుక్కొని వాళ్ళ ద్వారా స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చికిత్సా పద్ధతి చేసుకోవచ్చు. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో ముందు డిఫెక్టివ్ అయిన బోన్ మ్యారో పూర్తిగా కీమోథెరపీ ద్వారా నష్టం చేయబడాల్సి ఉంటుంది. తర్వాత ఈ నార్మల్ స్టెమ్ సెల్స్ ఇలాంటి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ జరిగేటప్పుడు కీమోథెరపీ ద్వారా బోన్ మ్యారో నష్టమైన తర్వాత ఎక్కిస్తాము. దీని ద్వారా ఒక కొత్త బ్లడ్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఈ బ్లడ్ సిస్టంలో ఆ ముందు ఉన్న రోగం ఉండదు. ఈ బ్లడ్ సిస్టమ్ ద్వారా కొత్త ఎర్ర రక్త కణాలు, డిఫెక్ట్ లేని ఎర్ర రక్త కణాలు తయారవుతాయి. అది ఈ రోగానికి పూర్తిగా శాశ్వత పరిష్కారాలు చేస్తాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి దాదాపు 1 నెల దాకా పేషెంట్ హాస్పిటల్లో ఉండే అవసరం పడుతుంది. ఇది ఒక అత్యాధునిక చికిత్స. దాదాపు 90-95% పేషెంట్ సక్సెస్ఫుల్గా క్యూర్ అయ్యారు.